హలో గాయ్స్, ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు యూకేలో కేజీ మటన్ అండ్ చికెన్ కాస్ట్ ఎంత ఉంటుందో క్లియర్గా చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యూకేలో చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇలా మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, బట్ అలా ఎండేం లేదండి. ఇది జస్ట్ ఫ్రిడ్జ్లో ఒక లైట్ లాగా అనమాట. జస్ట్ సన్లైట్ ఉంటుంది అంతే. బట్ జాకెట్ లేకుండా బయటకు వెళ్తే మాత్రం వణికిపోతాం అనమాట. అది బయటకు వెళ్ళేటప్పుడు అసలు యూకే వెదర్ని అస్సలు నమ్మొద్దు. ఒక జాకెట్ని క్యారీ చేయాలి. యూకే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జాకెట్ లేకుండా బయటకు వెళ్తే ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేము. ఇది నేను ఉండేది టీసైడ్ యూనివర్సిటీ దగ్గర అనమాట. టీసైడ్ యూనివర్సిటీ పక్కనే చాలా షాప్స్ ఉంటాయి, బట్ ఈ షాప్లో మాత్రం అన్నీ లైక్ ఫ్రెష్ మీట్ దొరుకుతాయి అన్నమాట. ఇది ఒకవేళ మీరు టీసైడ్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉంటే ఈ షాప్కి వెళ్ళండి. ఇది ఫేమస్ ఏషియన్ గ్రాసరీ స్టోర్ అనమాట. ఇందులో అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సినవి. అండ్ మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది కంపేర్ టు అదర్ స్టోర్స్. ఇందులో మటన్ కొంచెం తొందరగా కుక్ అవుతుంది, ఇంకొకటి ఫ్రెష్గా ఉంటుంది. చికెన్ అన్ని దగ్గర సేమ్గానే ఉంటుంది, బట్ మటన్ మనకు ఫ్రెష్గా దొరకాలి. సో ఇక్కడ నాకు అన్ని దగ్గర ట్రై చేశాక నాకు ఇందులో మటన్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకొకటి మటన్ కాస్ట్ వచ్చేసి పర్ కేజీ £9.80 అలా ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో నియర్లీ 1000 రూపీస్ అనమాట. సిమిలర్గా ఇండియాలో కూడా అంతే కాస్ట్ ఉంటుంది అనుకోండి. ఇక్కడ అసలు మనకు యూకేలో దొరకందంటూ ఏమీ ఉండదన్నమాట. ఇడ్లీ దోశ బ్యాటర్, మనకు కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి. బట్ కంపేర్ టు ఇండియా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇంకా మనం యూకేలో ఇక్కడికి వచ్చాక ఒక జాబ్ దొరికితే మనకి ఇదేం పెద్దగా అనిపించదులేండి. ఎందుకంటే మనం ఇక్కడ పౌండ్స్లో ఎర్న్ చేస్తాం కాబట్టి మనం పౌండ్స్లోనే కొనాలి. మరి ఇంకా ఇండియన్ మైండ్ సెట్లో ఉంటే ఇక్కడ ఏది కొనలేము. ఒక చిప్స్ ప్యాకెట్ వచ్చేసి 99 అంటే చూసుకోండి. ఇది ఇండియన్ కరెన్సీలో ఒక 100 రూపీస్ అనమాట చిప్స్ ప్యాకెట్. మనం ఇండియాలో ఒక 10 or 20 రూపీస్ పెట్టే చిప్స్ ప్యాకెట్ ఇక్కడ 100 రూపీస్ పెట్టి కొంటాము, అదనమాట. కేజీ చికెన్ వచ్చేసి 2.49 అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్రెస్ట్ పీస్ ఒక కాస్ట్, లివర్ ఒక కాస్ట్, ఇంకా బోన్లెస్ ఒక కాస్ట్, షోల్డర్ పీస్ ఒక కాస్ట్, ఇలా ఉంటుందన్నమాట. డిఫరెంట్ ఉంటుంది కాస్ట్ కూడా. బ్రెస్ట్ పీస్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అలా అనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్.